వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందు జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా అదుపు సాధ్యం. జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఇన్స్టాలో ఎన్టీఆర్ను అధిగమించిన మంచు విష్ణు. హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. నేపాల్లో నదిలో పడ్డ బస్సులు, 60 మంది మిస్సింగ్. ప్రముఖ కన్నడ నటి అపర్ణ వస్తారే కన్నుమూత. బద్రీనాథ్ హైవే క్లోజ్, చిక్కుకుపోయిన యాత్రికులు. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు. వర్షాకాలం ప్రారంభమై ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో ప్రజలు డయేరియా బారిన పడకుండా సమర్థవంతంగా దాన్ని నిర్మూలించడం కోసం జీవీఎంసీ 32వ వార్డులో అధికారులు ప్రజలతో జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా వ్యాధి రాకుండా అదుపు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి టీబీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకోగా 29,015 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి 4.23 కోట్ల ఆదాయం సమకూరింది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ ను అధిగమించారు. ఎన్టీఆర్ కు 7.5 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా మంచు విష్ణును 8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 26.5 మిలియన్ల ఫాలోవర్లతో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. రామ్ చరణ్ 23.9 మిలియన్లు, విజయ్ దేవరకొండ 21.7 మిలియన్ ఫాలోవర్లతో ఉన్నారు. కాగా మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ లో జనవరి నుండి మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 14% తగ్గాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది. 14,298 యూనిట్ల అమ్మకాల నుంచి 12,296 యూనిట్ల వరకు పడిపోయిందని తెలిపింది. దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 6% తగ్గాయట. ఇళ్ల అమ్మకాల్లో అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, పూణేల్లో తగ్గుముఖం కనిపిస్తే బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో వృద్ధి కనిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ నమోదు చేసిన కేసుపై పూర్తిస్థాయి విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మరోవైపు సిబిఐ కేసులో సీఎం కు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో ఆయన కస్టడీలోనే ఉండాలన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా మూవీ టీం శివరాజ్ కుమార్ కు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడటంతో 2 బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. 2 బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా అందులో 3 బయటపడగా మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిపారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మాజీ రేడియో జాకీ అపర్ణ వస్తారే కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపర్ణ 2 ఏళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో మరణించారు. విషయం తెలిసిన కన్నడ పరిశ్రమ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్ హైవేని వరుసగా 3వ రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమండ్ వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు SDRF, NDRF బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తామని, ఆహారం, నీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఉండి టీటీడీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో జగన్ తో పాటు అప్పటి CID DG సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ A3 గా ఉన్నారు. A1 గా CID మాజీ DG సునీల్ కుమార్, A2 గా IPS ఆఫీసర్ సీతారామాంజనేయులు, A4 గా విజయ్ పాల్, A5 గా డాక్టర్ ప్రభావతులను పోలీసులు చేర్చారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముందు జాగ్రత్తలు తీసుకుంటే డయేరియా అదుపు సాధ్యం. GVMC కార్పొరేటర్ కందుల నాగరాజు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఇన్స్టాలో NTR ను అధిగమించిన మంచు విష్ణు. హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్. రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. నేపాల్లో నదిలో పడ్డ బస్సులు, 60 మంది మిస్సింగ్. ప్రముఖ కన్నడ నటి అపర్ణ వస్తారే కన్నుమూత. బద్రీనాథ్ హైవే క్లోజ్, చిక్కుకుపోయిన యాత్రికులు. ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.